తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని న్యాయవాదులు అసోసియేషన్గా ఏర్పాటు చేసుకుని ఈ రోజున ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు, రాష్ట్ర వ్యాప్తంగా లేదు దేశవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు అనేక సమస్యలు అటు కక్షిదారుల నుంచి ఎవరైతే అదర్ సైడ్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి కూడా అనేక సాధక బాధకాలు ఎదుర్కొని ఈ వృత్తిని కొనసాగించడం జరుగుతున్నది. చాలామంది మీద, న్యాయవాదుల మీద దాడులు అనాది కాలం నుంచి జరుగుతూ వస్తున్నాయి. దీనికి మేము ఎప్పటి నుంచో అడుగుతూ వస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, మాకు డాక్టర్స్ లాగా ఒక వృత్తిని చేపట్టి నిర్వహిస్తున్నాము, మాకు కూడా ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయమని. కానీ గవర్నమెంట్లు మారుతూ ఉన్నాయి, గోదావరి వచ్చి పారుతూ వెళ్తూ ఉన్నది అన్న చందాన్ని అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని చెప్తూనే వస్తున్నారు. ఇటీవల కాలంలో పోయిన శీతాకాలపు సమావేశాల్లో కూడా మేము న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి, మాకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయండి అయ్యా, మా ప్రాణాలే కాపాడండి, మేము కక్షిదారుల వైపున నుంచుని అనేక సాధక బాధకాలు ఒడిగట్టి మేము న్యాయం చేయడానికి చూస్తున్నాము, మా మీద బయటకు వస్తే ఏ రోజున ఎక్కడ ఎవరు చంపేస్తారో, ఏ విధంగా దాడులు జరుగుతాయో, ఇటుపక్క నుంచి ఏ విధంగా దాడులు జరుగుతాయి అన్నది మాకు లేకుండా పోయింది. దానికి వెంటనే మాకు ఒక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయండి అయ్యా, డాక్టర్స్ కూడా ఏర్పాటు చేశారు అని రేపు పార్లమెంటు ఉభయ సభలు ఈ శీతాకాలపు సమావేశాలు నిర్వహిస్తారు నవంబర్ నెలకనే. అందులో మేము ముఖ్యంగా ప్రతి పార్లమెంటు సభ్యుల్ని, రాజ్యసభ సభ్యుల్ని ఒకటి అడుగుతున్నాం, మాకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసే విధంగా ఈ శీతాకాలపు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టండి. అలాగే ఇదివరకు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఏదైతే 3 సంవత్సరాల లోపు శిక్షలు ఉన్నాయో దానికి సంబంధించి 41A నోటీసులు, దానికి సంబంధించి 7 సంవత్సరాలకు సంబంధించి లోపు ఉన్నవి 41A నోటీసులు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది. దానివల్ల చాలామంది న్యాయవాదులు వారి వృత్తికి ఆటంకాలు జరుగుతున్నాయి. చాలామంది ఏ రోజు రూపాయి లేక కొట్టుమిట్టాడే పరిస్థితులు ఉన్నది. మాకున్న వెల్ఫేర్ని 6 లక్షల నుంచి మిగతా పక్కన ఉన్న తెలుగు రాష్ట్రమైన ఏపీ, తెలంగాణలో కూడా 20 లక్షలకి ఇస్తున్నారు వెల్ఫేర్. అలాంటిది మాకు మ్యాచింగ్ గ్రాంటు, వెల్ఫేర్ను కలిపి గవర్నమెంట్ వారు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంటు, వెల్ఫేర్, స్టేట్ బార్ కౌన్సిల్ వెల్ఫేర్ని 25 లక్షలకు పెంచమని. అలాగే మాకు మొన్న జగన్ గారి గవర్నమెంట్లో ఉచిత బీమా అన్నారు, దానికి 1500 మేము కట్టడం, 1500 గవర్నమెంట్ వారు కట్టడం. అది లేకుండా మొత్తం న్యాయవాదులకి, కుటుంబ సభ్యులకి అంటే భార్య పిల్లలకి, తల్లిదండ్రులకి, వీళ్ళందరికీ వర్తించే విధంగా 50 లక్షల రూపాయలతోటి ఉచిత ఆరోగ్య బీమాని ఉచితంగా వర్తింపజేయాలని. జూనియర్ న్యాయవాదులకి పాత ప్రభుత్వం 5,000 చొప్పున నెల ఇచ్చేది, దాన్ని ఆ లానేస్తాన్ని ఇప్పుడు కూడా జూనియర్ న్యాయవాదులకి స్టైఫండ్కి వాళ్ళ లైబ్రరీ వినియోగం నిమిత్తం 10,000 నుంచి 5,000 నుంచి 10,000కి దాన్ని ఇంకొక 3 సంవత్సరాలు ఇచ్చిన దాన్ని 5 సంవత్సరాలకి పెంచమని. చాలా కాలం నుంచి దేశంలో చాలామంది న్యాయవాదులు ఏదైతే అద్దెళ్లలో జీవనాలు సాగించి తమ వృత్తిని కొనసాగించడానికి భయపడుతున్నారు. దానికి సంబంధించి గవర్నమెంట్ వారిని న్యాయవాదులకు ఉచిత ఇళ్ళు నిర్మించివ్వాలని, అలాగే ఆరోగ్యశ్రీ బీమాని 50 లక్షలకు పెంచాలని, ప్రతి న్యాయవాదికి తెల్ల రేషన్ కార్డుని మంజూరు చేయాలని. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా లాభం పొందుతారు. దీని మీద 10 రోజుల్లో కనుక గవర్నమెంట్ కనుక ఏ డెసిషన్ తీసుకోకపోతే 10 రోజులు పోయిన తర్వాత అన్ని బార్ అసోసియేషన్లతోటి సంబంధించి దానికి ఒక రూపకల్పనకి విధానం చేసి ఈ 10 రోజుల్లో గవర్నమెంట్ వారు స్పందించిన పక్షంలో ఒకరోజు 1 డే నిరాహార దీక్ష పిలుపునిస్తున్నాం. దానికి కూడా స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా కూర్చుంటాం. ఈ రోజు నుంచి గవర్నమెంట్ వారిని మేము అదే విజ్ఞప్తి చేస్తాం. న్యాయవాదులకు ఉచిత బీమా 50 లక్షలకు వెంటనే పెంచాలి. న్యాయవాదులకు ఉచిత బీమా వెంటనే 50 లక్షలకు పెంచాలి. న్యాయవాదులకు ఉచిత బీమా 50 లక్షలకు వెంటనే పెంచాలి. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. న్యాయవాదులకు ఇళ్లను వెంటనే మంజూరు చేయాలి. న్యాయవాదులకు ఇళ్లను వెంటనే మంజూరు చేయాలి. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత.